ఏమైందిరా ఎందుకు తాగుతున్నారా? మరి ఏం చేయాలి మరి తాగాక నేను మరి అవి డబ్బులు తీసుకున్నా ఆయన గట్లే ఈఎంఐ గట్లే నువ్వు వచ్చి బెట్టింగ్ లో పోగొట్టి మరి ఈ తీరాను ఏ తీరా నాకు అవసరం లేదు ఇది నాకు మరి ఏం చేయాలి మరి డబ్బులు ఇప్పించినవి తీసుకొని పోగొట్టుకొని ఇప్పుడు వడ్డీ పెరిగింది ఈఎంఐ కట్టుకోవాలి ఎక్కడ పోవాలి చెప్పు మరి మీరు చేసే పనులకి మరి అర్థం ఉంది దారి ఏం లేదు నాకు నేను ఏం చేయాలి మరి ఆలోచించురా ఇంకోటి ఉందేమో ఏమైనా దారి ఏం లేదు దారి ఏం లేదు ఇంకోటి ఎక్కడ ఉంది ఏం లేదు అరే హీరా నాకు ఆ బాటిల్ మీరు వద్దు జరుగు నాకు అవసరం లేదు నాకు అది అవసరం లేదు నాకు వద్దురా అవసరం లేదు నాకు బాటిల్ హీరా వద్దు వద్దు బయటికి రా నేను మీరే కూర్చో అవసరం లేదు చెప్పు ఏం చేయాలి చెప్పు నువ్వు ఏం చెప్పు నీదేందే చెప్పు ఎందుకు నాకు అవసరం లేదు నేను డబ్బులు కట్టాలి మరి నా వల్ల కాదు ట్రై చేయరా ఏమన్నా ఉంటాయేమో ఏడ దొరికితే ఎట్లా తెచ్చి ఇస్తావు ఎన్ని ఇస్తావు నాకు అవసరం లేదు ఏమొద్దు నాకు ఆ బాటిల్ అవసరం లేదు నాకు ఆ బాటిల్ ఇచ్చేయి ఆ బాటిల్ నాకు అవసరం లేదు అరే మీకు తెలియదురా నా భాగాలు నాకు అవసరం లేదు చెప్పు ఏముంది బీసీ తెచ్చిన 30,000 బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టింది అందులో 30,000 ఈఎంఐ కట్టుకుని ఇంకెక్కడి నుంచి తెచ్చి కట్టాలి చెప్పు నేను డబ్బులు ఎక్కడ ఉన్నారా నాకు వస్తాయి అయ్యే వస్తాయి అవసరం లేదు నాకు ఏమొద్దు పోరి మీరు వద్దు వెళ్ళిపోరు నాకు అవసరం లేదు పోరి ఆలోచించురా వస్తాయేమో అవసరం లేదు నాకు ఏం చేయాలి చెప్పు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నేను తెచ్చి కట్టాలి చెప్పు నెల తిరగగానే డబ్బులు అవి ఇవి ఇంట్లో ఖర్చులు బయట ఖర్చులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి చెప్పు ఎట్లా కట్టాలి నా వల్ల అయితే లేరా అరే నాకు ఆ బాటిల్ ఇచ్చి మీరు వెళ్ళిపోరా నాకు ఆ బాటిల్ ఇచ్చి నా వల్ల కావట్లేదు నాకు అవసరం లేదు వద్దురా అరే అది ఇచ్చేనా నాకు అది ఇచ్చే ఏం చేయాలి చెప్పు ఏం చేస్తా చెప్పు వద్దు అవసరం లేదు ఏం చేస్తా చెప్పు ఏం చేయను నేను ఏం చేయను నాకు అవసరం లేదు ఏడికొద్దు ఏడికి రా నాకు అవసరం లేదు వేసిన పైసలు మొత్తం అని నా వల్ల కాదు రేపు వాళ్ళు పొద్దుటే రేపు వాళ్ళు వస్తారు డబ్బులకి నా వల్ల అయితే నేను ఏం చేయాలి చెప్పు అవునరా ఏదో ఒకటి ఆలోచించి మాట్లాడుతుందా ఇట్లా జస్ట్ అంటే పైసలు వస్తాయరా ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు రేపు 70,000 రూపాయలు నెట్టు కట్టాలి రేపు మన ఆలోచిస్తాం వస్తేమో జస్ట్ డబ్బులు ఇప్పించిండు డబ్బులు తీసుకునే డబ్బులు కట్టాలి ఎట్లా చేయాలి చెప్పు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఈఎంఐ ఉంది 30,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి 20,000 ఈఎంఐ ఉన్నాయి ఇంట్లో ఇవ్వాలి డబ్బులు లేవు నా వల్ల అయితే ఇప్పుడు నేను పని కూడా లేదు నాకు పనులు దొరకట్లే ఏదో ఒక పనిలో పో మరి ఏం చేయాలో అర్థం అవుతలే నాకు చెప్పు మరి ఏం చేయాలి చెప్పురా నేను అది తాగకుంటే మీరు ఎందుకు ఆపిరా నేను గాలి పిల్లి తాగితే అయిపోయి గారా ప్రాబ్లమ్స్ అన్ని తీసుకున్నా పోగొట్టుకున్నా డబ్బులు కట్టాలి ఎందురా నాకు ఇది బాధ పైసలు వస్తాయరా మరి డబ్బులు మరిగా నాకు దారి ఎదురుగా ఏదో ఒకటి అయిపోతుందిగా దారి ఏం చేస్తాను మరి తీసుకున్నప్పుడు లేదు నాకు తీసుకున్న పని లేక ఆడ ఈడ తెచ్చిన తీసుకున్న జస్ట్ ఇప్పించిన 50,000కి 60,000 అయింది అదొకటి ఈఎంఐ ఒకటి ఉంది ఖర్చులు లేవు డబ్బులు 80,000 దాకా 1,00,000 రూపాయలు దాకా ఉన్నాయి కట్టి ఎట్లా కట్టాలి ఏం చేయాలి చెప్పు ఆలి పిల్లి ఆ పేరు నేను దాగి చనిపోతే అయిపోయింది నాకు ఇప్పుడు దాకా ఏం చేస్తారు చెప్పు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అలిపిది ఆ రోజు బెట్టింగ్ ఆడకుండా అయిపోయేది ఏం చేయాలి చెప్పు 1,00,000 రూపాయలు దాకా కట్టాలి ఇప్పుడు ఏం తెచ్చి కట్టాలి చెప్పు నేనే ఇప్పిస్తాను కానీ నేనే కట్టుకోవడం కట్టే అవసరం కూడా లేదు నీ కాడ ఎక్కడ ఉన్నాయిరా ఉంటే మంచిగా ఉండే ఆ రోజే అయిపోయేది ఉంటే నేనే పోగొట్టుకుంటా పైసలు నేనే ఇప్పిస్తాను మళ్ళీ నేనే కట్టేస్తాను చేయి మరి ఏం చేస్తావు చేయి తర్వాత ఏమైనా చేసేనా ఇస్తాం మరి అర్థం సరే మాట్లాడు అరే ఎట్లా ఇస్తావురా డబ్బులు అట్లా ఒప్పుకున్నా నేనే కదా పోగొట్టిన పైసలు ఇప్పిస్తామని ఎట్లా చూద్దాం అన్న కాల్ చేస్తా అన్న కాల్ చేసి అడుగుతా ఒకసారి ఏమంటాడు మరి ఇంట్లో ఏం చెప్పారా మరి అట్లా ఒప్పుకున్నా ఆడికి మాట ఇచ్చిన ఆడేమో సరే అన్నాడు మాట మీద అండుగాడు నేనేమనుకుంటున్నా అంటే బండి మీద అనుకుంటున్నా ఈ బండి మీ ఇంట్లో ఏం చెప్తావురా ఇక ఇప్పిద్దాం ఇక ఏం లేదు ఇక చెప్తాలి ఏదో ఒకటి చెప్తాలి కానీ నీకు బండి ఇప్పించింది మళ్ళీ నీకు వెళ్ళా కొడితే ఇంట్లో నుంచి ఏం చేద్దాం మరి ఇక ఏం ఆలేదు ఇక నాకు ఎవరు ఇయ్యారు పైసలు అడిగి ఎంత కమ్ముతో చెప్పు మరి మా తెలిసిన అన్న చూసుకుంటాడు అందాజ ఎంత వస్తుంది దీనికి 1,00,000 వస్తేమోరా అన్న కాల్ కూడా తక్కువనే కానీ వానికైతే ఒక 1,00,000 రూపాయలు కావాలంటారా ఏదైనా కానీ వాని నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ ఒకసారి అన్న కాల్ చేసి చూడు ఒకసారి అమ్మేస్తా అమ్మేస్తా తెలిసిన అన్న తీసుకుంటాడు
అమ్మేద్దాంపా. అడిగి తీసుకొని వెళ్దాంపా. పోద్దాం బయటికి, అన్న దగ్గర పోద్దాం. సైబ్ గారు చెప్పిండు కానీ బైక్ రా, కొంచెం ఇటు పోద్దాం అన్న దగ్గర. బండి ఇటు సైడ్ పెట్టుకొస్తా. తీసుకొచ్చిరా? ఏమైంది? అన్నతో మాట్లాడతాడు. ఎందుకు ఏమైంది? మాట్లాడతారు బా, కూర్చున్నాం. నువ్వే మాట్లాడు. నేను మాట్లాడతా. కూర్చో ఫస్ట్. అన్న కూర్చో. అన్న ఫోన్ మాట్లాడుతుంది. అది కాదు వీడికి. ఆయన తీసుకునేది. ఎవరైనా అన్నా హాయ్, అవునా? నేను చిన్నగా మాట మాట్లాడాలన్నా. పక్కన అన్న మాట్లాడదాం. ఏమైంది? అన్నతో మాట్లాడతా వినా. ఎందుకు ఏమైంది? ఈయన బండి ఉందన్న ఒకటి, గ్లామర్. నువ్వు అది అమ్మేస్తున్నా. నువ్వు 2 నిమిషాలు ఆగు, నేను అన్నతో మాట్లాడతా. ఆగురా, 2 నిమిషాలు ఆగురా. డబ్బులే కాక మనకు కావాల్సింది. ఆగురా, అన్నతో మాట్లాడుతున్నావు. కొంచెం ఏం లేదన్నా, పైసలు అవసరం ఉంది, 1,00,000 రూపాయలు. అయితే బండి మొత్తం ఈయనది, పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అన్న. ఇదే అన్న గ్లామర్ అన్న, న్యూ మోడల్. 1,00,000 రూపాయలు కావాలన్నా. ఆగురా. ఇప్పుడు అంటే 1,00,000 రూపాయలు రావడం కష్టమే కదా. నా జీవన్న కొంచెం ప్లీజ్ అన్న. అరే మాట్లాడుతున్నా, కూర్చో. పేపర్ 1,00,000 రూపాయలు కానీ ఇప్పటికిప్పుడు అంటే రావడం కష్టం కదా. ఏమి ఇబ్బంది అసలు మీకు? ఏం లేదన్నా, ఇట్లా ఈఎంఐ అయ్యి కట్టాలి. ఎంత కట్టాలి? 1,00,000 రూపాయల వరకు కట్టాలి. అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాం, మేము ఆపినాం. తమ్ముడు నేనున్నా, నీకు నువ్వు ఎందుకు ఆడేమో ఒకటి చెప్పుకుంటా అంటుందిగా. అన్నతో నేను మాట్లాడతాను, 2 నిమిషాలు ఉండు. ఏం కాదు. నాకు బండి ఉండే కానీ నాకు బండి లేదు ప్రస్తుతానికి. అయితే నీ బండి నాకు అన్నా 50,000 ఇస్తా. మళ్ళీ నువ్వు పైసలు ఇచ్చినాక నీ బండికి ఇచ్చేసి. ఎందుకంటే నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి నాతో ఉన్న సాయం అయితే చేయగలుగుతా. 70 అమ్మేయడం అంటే ఇప్పుడు 1,00,000 అయినా చూడు అన్న. బండి మొత్తం నువ్వే తీసుకోం కదా, 50,000 అట్లా కాదు. బండి తమ్ముడు ఇష్టంగా కొన్నాడు అంటుండ్రు వాళ్ళ తమ్ముడు. కాకపోతే బండి తీసుకుని 50,000 ఇచ్చేస్తా ఫైనల్. 1,00,000 రూపాయలు కావాలన్నా. అంటే గ్లామర్ బండికి 1,00,000 అంటే ఆనందం వస్తుంది. మీరు అర్థం నువ్వే కొంచెం చెప్పు అన్న. తెచ్చారు ఏందో అన్న పేపర్లు అన్నీ ఉన్నాయన్న, ఆర్ట్స్ ఉంది, పేపర్ మొత్తం ఈడిపోయి అన్న. పని చేయండి, చెప్పండి. 50,000 తీసుకోండి ప్రస్తుతానికి. అయితే తర్వాత ఒక వారం తర్వాత చూస్తాను. అవసరం ఉంది అన్న, అర్జెంట్ ఉంది అన్న. కాల్ చేసుకుంటా మా వాడికి, ఏమంటాడు చూస్తాను. ఏం కాదు మాట్లాడుతున్నా. తమ్ముడు మన ఫ్రెండ్ రాపాలన్నాక అమౌంట్ పెట్టాలి 1,00,000 రూపాయలు. 50 ఇప్పుడు ఇస్తా. అదే నాకు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అదే అప్పుడు సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. మన విషయ పాపం ప్రాణం కాపాడి అంటున్నారు. నాకు ఫోన్ పే కొట్టాను, ధైర్యం చెప్తుంది. మా దోస్తులు అన్న ఉద్దంగా ఇప్పుడు బంగారు పరిశ్రమ నేను పచ్చానే చేసిన. ఓకే నీ కాడ ఉన్నాయి, ఆ పైసలు ఏడు ఉన్నాయి? బండి ట్యాంక్ లో పెట్టినావా? సరే అన్న. 20,000 ఫోన్ పే కొట్టాను, ఇచ్చేసుకోవాలి. మనోడే పాపం అబ్బాయి చాలా బాధపడుతున్నా. ఆ అబ్బాయి ఇవ్వకపోయినా ఇచ్చేస్తాను అన్న. సరే థ్యాంక్ యూ. 70,000 ఎంత అన్న? 50,000 ఇప్పుడు ఇస్తా. ఇలా ఉన్నాయి, బండ్లోనే పెట్టిపోయిందంట.
ఇంకా 20,000 ఫోన్ పే. లక్ష అన్న కొంచెం ఆగురా. ఇప్పుడు మీరు అబ్బాయి ఇప్పుడు మా ఫ్రెండ్ అలాగే ఒక సూసైడ్ చేసుకుని చనిపోయాడు 10,000 కోసమే. నా కంటి ముందులో వచ్చింది కాబట్టి ఈయన ఏం ఆగం అవ్వకూడదు అనేసి నాకు అక్కడ ఉన్న 50 నాకు వేరే అవసరం తీసుకొచ్చిన 50 ఇస్తున్నా. ఇంకా 20,000 ఫోన్ చేసి 70,000 అన్న లక్ష నేను ఏం చేయలేను. చూడు అన్న ఇంకెప్పుడైనా రాత్రి చూస్తా కానీ ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి. 20,000 మీకోసం ఫోన్ చేసి అడిగినా ఇప్పుడు మాట్లాడి ఇచ్చిన 70 సరిపోవన్నా కొంచెం. ఎన్ని ఉన్నాయి అన్న? ఇవి 50 ఉన్నాయి. ఇంకా 20,000 ఫోన్ పే చేస్తాను. ఎప్పటి వరకు సాయంత్రం అన్న కొంచెం అర్జెంట్ పని ఉంది అన్న. ఉదయం అంటే కుదరదన్న, అర్జెంట్ ఉంది. మొత్తం ఆర్సీ బండ్లు ఉన్నాయి, ట్యాంక్ కవర్లోనే ఉన్నాయి అన్న. సాయంత్రం వరకు అవి చూడ అన్న 20,000. సాయంత్రం వరకు చూసా కానీ తమ్ముడు జాగ్రత్త. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. సరేరా, ఇప్పుడైతే అన్న బండి పంపేస్తున్నా. 50,000 నీ చేతిలో పెట్టిన అన్న. అయితే ఫోన్ పే కొట్టేస్తా అన్నాడు 20,000 సాయంత్రం వరకు. ఏం కాదులేరా, వాళ్ళ మమ్మీతో నాడు చెప్పుకుంటా అన్నాడుగా మరి. అరే ఈ సాయంత్రం వరకు అయితే 20,000 నేను అన్నతో మాట్లాడతా. అరే ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరా, మేము ఉన్నాము. అట్లా బండి వద్ద ఏమవుతుంది కానీ చూసుకున్నాం కదా, కానీ పని చేసుకో మంచిగా. పని చేసి ఏదో ఒకటి చిన్నగా కట్టుకోరా. గేమ్లు ఆడకరా. ఎందుకురా గేమ్లు అయ్యి గేమ్లు పని పోనీ ఇప్పుడు చేసిన తప్పు మనం ఏదో ఒకటి చేసి కట్టేసి క్లియర్ చేసాం. సరే నేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తా. డైరెక్ట్ అకౌంట్ కి నా అకౌంట్ కి కొడితే నీకు అకౌంట్ కి కొట్టేస్తా. నాకు ఫోన్ చేయరా ఒకటి. సరేనా, వెళ్దాం మరి. కట్టేసి వద్దాం పా. జస్ట్ ఫోన్ చేయి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న మెసేజ్ లెక్క ఇద్దామనేసి డబ్బు గురించి మీ ముందుకైతే తీసుకొచ్చిన. సో ఇది పార్ట్ 2. ఇక్కడ నుంచి అయితే ఎండ్ చేసేస్తున్నాం పార్ట్ 2 ఇది. సో మనం ఎందుకు ఇది బెట్టింగ్ గురించి, ఈఎంఐ గురించి, బీసీల గురించి చూపించిన అంటే, సో ఇట్లాంటి డబ్బు వల్ల బీసీలు తీసుకొని ఎన్నో ప్రాణాలు మన కళ్ళ ముందర పోతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం. సో వాళ్ళందరికీ మనం ఇప్పటి నుంచి ఇట్లాంటి జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బులు బీసీలు తీసుకున్నా, వడ్డీలు తీసుకున్నా మన అత్యధికంగా ఉన్న అవసరానికి తీసుకొని వాడుకోవాలి తప్ప మన షోకుల కోసం కార్లు కొని, బండిలు కొని, ఫోన్లు కొని, బీసీలు తీసుకొని, వడ్డీలకు తీసుకొని ప్రాణాలకు హానికరం చేసుకోవద్దు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా వల్ల అయినంతది నేను చూపించిన ఇది ఒక చిన్న మెసేజ్ లెక్క. సో ఇందులో ఎవరు బీసీలు ఏమి ఇప్పాలి, ఎవరు వడ్డీలు ఏమి ఇప్పాలి, ఇవన్నీ మొత్తం ఫేక్ నోట్స్. సో వీటితో మనం ఒక చిన్న స్క్రిప్ట్ బెట్టింగ్, బీసీలు ఇవన్నీ జర జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ గేమ్స్ ఆడకండి, క్రికెట్ గేమ్స్ అనేసి ఇలాంటి ప్రతి ఒక్క గేమ్స్ కి దూరం ఉండండి. మీ అమ్మ నాన్నకి మంచిగా చూసుకోండి, ఇట్లాంటి విషయాలకి దూరంగా ఉండండి. సో నాకు చిన్న మెసేజ్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. ఒక నలుగురు మంచిగా ఉంటారు ఇందులో. థ్యాంక్ యూ.